ఫ్రెండ్స్, ఈ వీడియోలో ది విస్పర్ అనే స్పానిష్ హర్రర్ ఫిల్మ్ ని ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఈ మూవీకి బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ అండ్ బెస్ట్ డైరెక్టర్ గా అవార్డు వచ్చింది. వీడియోలో కంప్లీట్ గా మూవీని డిస్కస్ చేస్తూ ఎండింగ్ లో మూవీలో ఉన్నటువంటి మెయిన్ పాయింట్స్ ని డీటెయిల్ గా మాట్లాడుకుందాం. మీరు ఎండింగ్ ని కనుక స్కిప్ చేస్తే మూవీ మాత్రం అర్థం కాదు. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. నేను మళ్ళీ చెప్తున్నా, ఎండింగ్ చూడకపోతే మూవీ అర్థం కాదు. సో విత్ దట్ సైడ్ మూవీలోకి వెళ్ళిపోదాం. మూవీ స్టార్టింగ్ లో ఒక వ్యక్తి చనిపోయి ఉంటాడు. చూస్తుంటే అతన్ని మర్డర్ చేసినట్టుంది. అక్కడ ఒక మాస్క్ పెట్టుకుని ఉన్నటువంటి పర్సన్ ఎలాంటి ఎవిడెన్సెస్ లేకుండా చూస్తున్నాడు. అలాగే వెతికితే ఒక క్లాక్ అనేది దొరికింది. దాని బ్యాక్ సైడ్ లో ఒక హిడెన్ కెమెరా ఉంది. ఇక వెంటనే వాష్రూమ్ లోకి వెళ్లి తన మాస్క్ ని తీసేస్తే ఆమె ఒక అమ్మాయిని తెలుస్తుంది. అయితే అక్కడే ఇంకొక పర్సన్ ఉన్నాడు. అతను ఒక రింగ్ ని ఇయర్స్ కి పెట్టుకుని దాన్ని చెక్ చేస్తున్నాడు. చూస్తుంటే అక్కడ రాబరీ అయినట్టు కనిపిస్తుంది. అయితే వీళ్ళిద్దరూ ఫాదర్ అండ్ డాటర్స్ అని తెలుస్తుంది. నిజానికి ఈ అమ్మాయికి ఆ చేసే పని అంతగా నచ్చదు. అందుకే ఆమె తన ఫాదర్ తో ఈ విషయం తమ్ముడికి తెలుసా అని అడుగుతుంది. దానికి ఆ ఫాదర్ అరుస్తూ నీకేం తెలియదని ఊరుకోమని ఇలాంటిదే జరుగుతుందని చెప్తాడు. అప్పుడే ఇంటి డోర్ అనేది అన్లాక్ అవుతుంది. అప్పుడు వెంటనే ఆమె యొక్క ఫాదర్ బయటకు వెళ్తాడు. ఈ అమ్మాయి రూమ్ లో కూర్చుని బయట జరుగుతున్నటువంటి థింగ్స్ ని పీకోల్ నుంచి చూస్తుంది. బయట ఉన్నటువంటి పర్సన్ ఒక్కసారిగా డోర్ ఓపెన్ చేసి తన వైఫ్ అక్కడ చనిపోవడం చూసి షాక్ అవ్వగానే వెనకాల నుంచి ఈ అమ్మాయి యొక్క ఫాదర్ వచ్చేసి అతన్ని అటాక్ చేస్తాడు. ఇక ఇది చూసిన తర్వాత ఈ అమ్మాయి ఆ కెమెరాలో ఉన్నటువంటి మెమరీ కార్డ్ ని తీసేసి పాకెట్ లో పెట్టుకున్నాక సీన్ అనేది ఇక్కడే కట్ అవుతుంది. నెక్స్ట్ మనం లస్టింగ్ ఫారెస్ట్ లోకి ఒక అమ్మాయి ఎంటర్ అవ్వడం చూస్తాం. ఫారెస్ట్ ఎంతో బ్యూటిఫుల్ గా ఉంది. ఫారెస్ట్ ఎంట్రన్స్ లో కొందరు యంగ్ టీనేజ్ గర్ల్స్ మిస్ అవుతున్నారనేటువంటి పోస్టర్స్ అతికిస్తున్నాయి. ఇక ఈ అమ్మాయి డ్రైవ్ చేసుకుంటూ ఒక గేట్ దగ్గరికి రీచ్ అయిన తర్వాత దాన్ని ఓపెన్ చేసి మళ్ళీ ముందుకెళ్లేసి ఫైనల్ గా ఒక పెద్ద మ్యాన్షన్ లాంటి ఇల్లుకి రీచ్ అయిపోతుంది. అవుటర్ వ్యూ చూస్తే ఇల్లు మొత్తం గ్రీనరీతో నిండిపోయింది. బహుశా చాలా కాలం నుంచి ఇక్కడ ఎవ్వరు లేరు. ఈ అమ్మాయి పేరు లూసియా. ఆమె కారులో నుంచి దిగేసి బయట పార్క్ చేసి ఇంట్లోకి వెళ్లి తన దగ్గర ఉన్నటువంటి కొంత లగేజ్ ని ఇంట్లో పెట్టేసి ఒక విండో దగ్గర క్యాట్ ని చూసి దాని దగ్గర తీసుకుని ఇక్కడికి ఎలా వచ్చావు, నీ ప్లేస్ కి తిరిగి వెళ్ళమని అదే విండో నుంచి దాన్ని బయటకు పోయేలా చేసి మళ్ళీ కార్ లోపలికి వెళ్తే అక్కడ ఒక పిల్లాడు ఉంటాడు. ఈ పిల్లాడి పేరు అడ్రియన్. అతను లూసియాతో మనం ఇంటికి వెళ్దామని సైన్ లాంగ్వేజ్ లో మాట్లాడతాడు. అయితే లూసియా మాత్రం ఇక్కడే ఉండాలని మన అమ్మ చనిపోయే ముందు నాన్నకి దూరంగా ఉండమని చెప్పిందని అంటుంది. కానీ అడ్రియన్ కి తన సొంత ఇంట్లోనే ఉండాలని ఉంది. లూసియా తన బ్రదర్ కి నచ్చి చెప్తూ ఇది కరెక్ట్ కాదని, నాన్నతో ఉంటే ఒక రోజు నేను కూడా జైలుకి వెళ్తా, ఎందుకంటే నాన్న చేసే పనులు అలా ఉంటాయి, నేను లేకపోతేప్పుడు నిన్ను అనాథాశ్రమానికి సెండ్ చేస్తారు, మనం ఇక్కడ ఉండడమే మంచిది, మనం ఇప్పటి వరకు ఎన్నో ప్లేసెస్ లో ఇల్లుని మార్చాం, మన ఓల్డ్ లైఫ్ ను అంతా మర్చిపోవాలని తొందరగా ఇంట్లోకి రావాలని చెప్పేసి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. అయితే ఈ అమ్మాయి ఎవరో కాదు, మన మూవీ స్టార్టింగ్ లో చూసినటువంటి అదే అమ్మాయి అయి ఉంటుంది. అర్జున్ ఏమో లూసియా తమ్ముడు. ఇక అదే ఫారెస్ట్ లో ఇంకొక అమ్మాయి రోడ్ పై సిగార్ గాలుస్తూ అలాగే ముందుకెళ్తుంది. ముందు నుంచి ఒక కార్ అనేది పాస్ అయి వెళ్తుంది. మొదటగా ఈ అమ్మాయి కొంచెం భయపడుతుంది, కానీ ఆ కార్ వెళ్ళగానే కూల్ అయిపోతుంది. అయితే కొంత దూరం నడిచాక మళ్ళీ ఆ కార్ ఇంజన్ సౌండ్ వినిపిస్తుంది. అంటే ఆ కారు ఈ అమ్మాయిని క్యాప్చర్ చేయడానికి వస్తుంది. ఇక అర్థం చేసుకున్న ఈ అమ్మాయి వెంటనే ఎమర్జెన్సీ కోసమని కాల్ చేస్తే ఫోన్ లో బ్యాలెన్స్ లేదని రీఛార్జ్ చేయమని రిప్లై వస్తుంది. ఇకపోతే వెనకాల ఆ కార్ యొక్క స్పీడ్ అనేది ఎక్కువడంతో చేసేది లేక ఈ అమ్మాయి ఫారెస్ట్ లో యూటర్న్ తీసుకుని ఆ కిడ్నాపర్స్ నుంచి ఎస్కేప్ అవ్వడానికి ట్రై చేస్తుంది. ఇక ఫారెస్ట్ లోకి వెళ్లి ఒక చెట్టు దగ్గర దాక్కుని కిడ్నాపర్స్ నుంచి ఎస్కేప్ అవ్వాలని చూస్తే అంతలోపే ఆమె పక్క నుంచి గన్ పట్టుకుని ఉన్నటువంటి ఒక కిడ్నాపర్ వస్తాడు. అది చూసి భయపడ్డ అమ్మాయి కొంచెం వెనక్కి వెళ్లేలోపు ఇంకొక కిడ్నాపర్ వచ్చి ఆమెను క్యాప్చర్ చేయడంతో సీన్ అనేది ఇక్కడే కట్ అవుతుంది. ఇక నెక్స్ట్ సీన్ లో కార్ లో డ్రైవ్ చేసుకుంటూ సిగార్ తాగుతున్నటువంటి ఒక వ్యక్తి ముందుకెళ్తుంటే ఒక గేట్ ఓపెన్ చేసి ఉండడం చూసి తన ఫోన్ లో దాన్ని ఒక ఫోటో తీసుకుంటాడు. నైట్ లూసియా తన సూట్ కేసు లో బట్టలు సర్దుతుంటే అందులో ఒక డ్రెస్ పై బ్లడ్ స్టైన్స్ కనిపిస్తాయి. ఇక వెంటనే దాన్ని క్లోజ్ చేసి అందులో ఉన్నటువంటి డబ్బును బెడ్ కింద దాచేస్తుంది. అంతలో అక్కడికి అడ్రియన్ వచ్చేసి నాకు నిద్ర పట్టట్లేదని, టీవీ హీటర్ లేదని అదే రూమ్ లో పడుకోవాలని అంటాడు. మొదట్లో లూసియా వద్దని అంటుంది, కానీ తర్వాత ఓకే అని చెప్పేసి ఇద్దరు కూడా అక్కడే పడుకుంటారు. అయితే రాత్రి పడుకున్న తర్వాత సడన్ గా బయట నుంచి కార్ యొక్క సౌండ్ సిస్టమ్ అనేది ఎవరో కార్ లోకి ఎంటర్ అయినట్టు అలర్ట్ చేసినటువంటి సౌండ్ వినిపిస్తుంది. దీంతో అదేంటో చెక్ చేయడానికి తన తమ్ముడిని లోపలే ఉండమని హెడ్ ఫోన్స్ పెట్టుకోమని చెప్పేసి లూసియా ఇంటి వరండాలోకి వెళ్లి విండో ద్వారా కార్ సౌండ్ ను రిమోట్ తో ఆఫ్ చేయాలని ట్రై చేస్తుంది, కానీ ఆఫ్ అవ్వదు. దీంతో బయటకెళ్లి ఆఫ్ చేసి తిరిగి ఇంట్లోకి వెళ్తుంటే మళ్ళీ సౌండ్ అనేది ఆటోమేటిక్ గా వస్తుంది. ఎవరున్నారని కార్ ని చెక్ చేయడానికి మెల్లిగా దగ్గరికి వెళ్లి చూస్తే కార్ లో ఎవ్వరు లేరు. అందుకే ఇక సౌండ్ ని వెంటనే ఆఫ్ చేస్తుంది. మరోవైపు ఇంట్లో అడ్రియన్ కి అటువైపు నుంచి ఏదో ఒక విస్పరింగ్ సౌండ్ వస్తుంది.
కనిపిస్తుంది. అదేంటని చెక్ చేయడానికి తన రూమ్ ని దాటి వెళ్తాడు. ముందు వైపు ఉన్నటువంటి రూమ్ లో నుంచి గ్రౌండ్ ని స్క్రాచ్ చేస్తూ ఎవరో అక్కడ విస్పర్ చేస్తున్నటువంటి సౌండ్ వినిపిస్తుంది. అడ్రియన్ ఇంకా దగ్గరికి వెళ్తే ఆ సౌండ్ అనేది ఆ పిల్లాడి చెవిలో పర్ఫెక్ట్ గా వెళ్లేసి రోమాలు అనేవి ఒక్కసారిగా నిల్చుంటాయి. అయినా కానీ అడ్రియన్ మళ్ళీ అటువైపు వెళ్లకుండా బెడ్ పైకి వచ్చేసి నిద్రపోతాడు. ఇక అంతలో బయట నుంచి లూసియా రూమ్ లోకి వచ్చి చూస్తే తన తమ్ముడు నిద్రపోతున్నాడు. కానీ అప్పుడే వాష్రూమ్ నుంచి వాటర్ గారిపోతున్నటువంటి సౌండ్ వినిపించడంతో వెంటనే అక్కడికి వెళ్లి చూస్తే సింక్ లో ట్యాప్ అనేది ఆన్ చేసి ఉండడంతో సింక్ మొత్తం కూడా వాటర్ అనేది నిండిపోయి దొర్లిపోతున్నాయి. వెంటనే లూసియా ట్యాప్ ను ఆఫ్ చేసేసి ఆ సింక్ లో చేపెట్టేసి దాంట్లో నుంచి వాటర్ పోయేలా సింక్ హోల్ సెటప్ ని తీసి చూస్తే దాంట్లో ఒక గోల్డెన్ ఇయర్ రింగ్ కనిపిస్తుంది. ఇది చూసి లూసియా షాక్ అవుతుంది. ఎందుకంటే ఫ్రెండ్స్ ఇక్కడ లూసియా చూసినటువంటి రింగ్ అనేది సేమ్ మనకు మూవీ స్టార్టింగ్ లో ఆమె ఫాదర్ ఒకసారి చెవికి పెట్టుకుని చూసిన దాంతో మ్యాచ్ అవుతుంది. ఇక సీన్ కట్ చేస్తే మార్నింగ్ లూసియా తన తమ్ముడికి జ్యూస్ ఇచ్చేసి అర్జున్ కి ఆ ఇయర్ రింగ్స్ ని చూపించి నా థింగ్స్ ని గానీ టచ్ చేసావా అని అడుగుతుంది. మొదట్లో అతను ఏం చెప్పాడు, మళ్ళీ నువ్వు హెడ్ ఫోన్స్ ని తీసావా అని అడుగుతుంది. అప్పుడు అతను అవును కొంతసేపు వరకు తీసేసానని రిప్లై ఇస్తాడు. అది విన్న లూసియాకి బాగా కోపం వచ్చి నువ్వు ఇలా ఎందుకు చేసావు, నేను చెప్పాను కదా ఏం జరిగినా హెడ్ ఫోన్స్ ని తీయకూడదని చెప్పానా లేదా, నువ్వు విస్పర్స్ వినకూడదు, ఇప్పటి నుంచి నువ్వు మాట్లాడాలని చెప్తుంది. నిజానికి ఎడ్రియన్ మోగవాడు కాదు, బాగా మాట్లాడతాడు కాబట్టి అలా చేయమని చెప్పేసి అక్కడ నుంచి వెళ్లిపోతుంది. ఇక లూసియా ముందున్న రూమ్ లోకి వెళ్తే ఏదో సక్ చేస్తున్నటువంటి సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ అనేది బెడ్ కింద నుంచి వస్తుంది. లూసియా ఏంటని బెడ్ కింద చూస్తే అక్కడ జాక్సన్ అనే క్యాట్ అనేది పూర్తిగా లోపల కూర్చొని దేన్నో తింటుంది. లూసియా ఆ క్యాట్ తినేదేంటో చెక్ చేయడానికి ఒక లైటర్ ని పెట్టి దాన్ని బయటకు వచ్చేలా చేసి విండో నుంచి జాక్సన్ ని బయట వదిలేస్తుంది. ఇక బెడ్ కింద ఏముందని చెక్ చేయడానికి ఒక స్టిక్ లాంటిది తీసుకుని దాన్ని తన వైపు తోసి చూస్తే అక్కడ ఒక హ్యూమన్ ఫింగర్ కనిపిస్తుంది. ఇది చూసి ఆమె షాక్ అవుతుంది. వెంటనే ల్యాప్టాప్ ఓపెన్ చేసి ఆమె ఉంటున్నటువంటి ఫారెస్ట్ ఏరియాలో ఏదైనా డెడ్ బాడీస్ దొరికాయా అని సెర్చ్ చేస్తుంది. షాకింగ్ గా ఒక డెడ్ బాడీ దొరకడమే కాకుండా ఎంతో మంది టీనేజర్స్ లస్టింగ్ కార్నివల్ ఫెస్టివల్ లో కనిపించకుండా పోయారని సోషల్ మీడియాలో ఈ వార్తలన్నీ వైరల్ అవుతున్నాయన్నటువంటి విషయాన్ని కూడా న్యూస్ ఆర్టికల్స్ ద్వారా తెలుసుకుంటుంది. తర్వాత సిబ్లింగ్స్ ఇద్దరు కూడా ఫారెస్ట్ లోకి వెళ్లి వుడ్ ని కలెక్ట్ చేసుకుని వస్తుంటే లూసియాకి అటువైపుగా ఒక పెద్ద హౌస్ కనిపిస్తుంది. అక్కడే ఒక కార్ కూడా మూవ్ అవుతున్నట్టు చూస్తాం. అది చూసి లూసియా వెంటనే తన బ్రదర్ ని తీసుకుని అక్కడ నుంచి ఇంటికి వెళ్ళిపోతుంది. ఇంటికి వెళ్లి స్నానం చేయడానికి వెళ్తే ఆమె మిర్రర్ లో మెడపై రెండు వైపులా రెడ్ గా కొన్ని మార్క్స్ కనిపిస్తాయి. ఇక స్నానం చేసి తిరిగి వచ్చేసి క్యాట్ ని పిలిచి దానికి ఫుడ్ ని తినిపించి ఒక సీక్రెట్ కెమెరాను దాని మెడకి కట్టేసి పంపించేసిన తర్వాత ఆ క్యాట్ తీసుకొచ్చినటువంటి ఫింగర్ ని లూసియా బయట పూడ్చిపెట్టిన తర్వాత తన బ్రదర్ తో కలిసి నిద్రపోతుంది. ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ లో ఇంట్లో ఉన్నప్పుడు లూసియా తన బ్రదర్ కి ఒక ఎలక్ట్రోడ్ అండ్ పవర్ గురించి ఒక లెసన్ ఇస్తూ ప్రాక్టికల్ గా ఒక లెమన్ లో ఉన్నటువంటి ఎలక్ట్రో లైట్స్ తో ఒక లైట్ ను ఆన్ చేయడం చూపిస్తుంది. అది చూసి అర్జున్ హ్యాపీ అవుతాడు. అంతలో అక్కడికి వాళ్ళ ఫాదర్ వస్తాడు. సిచ్యువేషన్ చూస్తే అంతా టెన్స్ గా మారుతుంది. ఇక్కడే మనకు అర్థమవుతుంది ఏంటంటే లూసియా ఫాదర్ బాగా అబ్యూజివ్ పర్సన్ అని తెలుస్తుంది. ఇంతకు ముందు లూసియా తన మిర్రర్ లో చూస్తున్నప్పుడు గొంతు దగ్గర కొన్ని మార్క్స్ కనిపించాయి కదా, అవి వాళ్ళ ఫాదర్ అయినటువంటి విక్టరే చైన్స్ తో కోపంలో చేసినవి అయి ఉంటాయి. అంటే అతను చైన్స్ తో లూసియాని గొంతు దగ్గర బాగా బలంగా హర్ట్ చేశాడని అర్థమవుతుంది. అప్పుడే ఈ నైట్ మేర్ నుంచి లూసియా బయటపడుతుంది. ఇక నైట్ మేర్ నుంచి లేచిన తర్వాత వాటర్ తాగి తిరిగి ఇంట్లోకి వెళ్తుంటే బయట సెలబ్రేషన్ క్రాకర్స్ పేలుతూ ఉంటాయి. అవి చూసి లూసియా తిరిగి రూమ్ లోకి వెళ్తే అక్కడ ముందు తనకి ఆ కెమెరా కనిపిస్తుంది. అయితే క్యాట్ మాత్రం అక్కడ లేదు. జాక్సన్ ని పిలుస్తుంది కానీ అది అక్కడ లేదు. ఇక ఆ కెమెరాలో ఏం రికార్డ్ అయిందని మెమరీ కార్డ్ ని ఓపెన్ చేసి చూస్తుంది. అందులో 2 వీడియోస్ ఉన్నాయి. ఫస్ట్ వీడియోని ప్లే చేసి చూస్తే క్యాట్ వెళ్తున్నటువంటి డైరెక్షన్ అనేది లూసియా ఇంతకు ముందు ఫారెస్ట్ లో చూసిన ఆ ఇల్లు వైపు వెళ్తున్నట్టు తెలుస్తుంది. అయితే షాకింగ్ గా ఆ ఫుటేజ్ లో ఒక అమ్మాయిని కిడ్నాప్ చేసి దాన్ని వీడియో రికార్డ్ చేస్తూ సైకోలాగా ఆ అమ్మాయిని ట్రీట్ చేసి చంపేస్తారు. ఇదంతా చూసి లూసియా షాక్ అవుతుంది. అయితే వీడియో ఇంకా అయిపోలేదు. అక్కడ ఉన్నటువంటి కిడ్నాపర్స్ క్యాట్ కున్నటువంటి ఆ కెమెరాని తీసి దాన్ని క్యాప్చర్ చేస్తారు. ఇకపోతే మెమరీ కార్డ్ లో ఇంకొక వీడియో ఉంది. అందుకే టెన్షన్ లో దాన్ని చూస్తే మనకు అక్కడ ఈ కిడ్నాపర్స్ యొక్క POV కనిపిస్తుంది. అందులో ఒకడు ఆ కెమెరాని పెట్టుకుని తనతో పాటు 4 to 5 మెంబర్స్ వరకు మాస్కులు పెట్టుకుని లూసియా ఇల్లు లాక్ ని ఓపెన్ చేసి ఇంట్లోకి ఎంటర్ అవుతారు. ఇక కెమెరాని పెట్టుకున్నటువంటి ఆ కిడ్నాపర్ లూసియా రూమ్ లోకి వచ్చేసి ఆమె మొహంపై మత్తుమందు స్ప్రే చేసి ఇండీసెంట్ గా తాకుతూ ఉండగా అంతలో ఇంట్లోకి ఎవరో వచ్చారని అబ్జర్వ్ చేసినటువంటి అడ్రియన్ వెంటనే అక్కడ నుంచి వాళ్ళని చూసి పారిపోతాడు. అది చూసినటువంటి కిడ్నాపర్స్ అడ్రియన్ ని ఫాలో చేస్తారు. అక్కడే వీడియో అనేది ఆగిపోతుంది. ఇదంతా చూసిన లూసియా టెన్షన్ అయిపోయి వెంటనే ఎమర్జెన్సీకి కాల్ చేసి కంప్లీట్ అడ్రస్ చెప్పేలోపు కాల్ అనేది కట్ అవుతుంది. కిడ్నాపర్స్ ఇంకా కొందరు ఇంటి బయట ఉన్నారు. లూసియా తప్పించుకోవడానికి బయటకు వెళ్లాలని చూస్తే బయట నుంచి వెళ్లకుండా వాళ్ళు లాక్ చేశారు. ఇక లూసియా ఇంట్లోకి వెళ్లి క్యాబిన్ దగ్గర దాక్కుంటుంది.
కిడ్నాపర్ అక్కడ కూడా వస్తాడు, కానీ సరిగ్గా ఆమెను చూడడు. ఇక లూసియా తన దగ్గర ఉన్నటువంటి కీస్ ని యూజ్ చేసి అక్కడే ఉన్నటువంటి విండోని ఓపెన్ చేసి ఆ స్టీల్ స్ట్రక్చర్ ని తీసేసి బయటకి పారిపోవాలని చూస్తుంది, కానీ దాన్ని తీయలేకపోతుంది. సడన్ గా అక్కడికి ఒక కిడ్నాపర్ వచ్చేసి లూసియాపై అటాక్ చేసి గొంతుని నొక్కుతూ చంపడానికి నైఫ్ తీస్తాడు. అయితే లూసియా తన దగ్గర ఉంచుకున్నటువంటి కత్తితో ఆ కిడ్నాపర్ ని స్టాప్ చేయడం వల్ల చావు నుంచి కొంచెం రిలీఫ్ వస్తుంది. మరోవైపు అడవిలో ఇద్దరు కిడ్నాపర్స్ నుంచి తప్పించుకుంటూ బాగా రన్ చేస్తూ అడ్రియన్ ఒక చోటు దగ్గర దాక్కుని వాళ్ళకి కనపడకుండా దాక్కుంటాడు. కానీ అంతలో ఒక కిడ్నాపర్ వచ్చేసి పాయింట్ బ్లాక్ లో గన్ పెట్టేసి ఆ పిల్లాన్ని అక్కడే కాల్చి చంపేస్తాడు. ఫ్లాష్ బ్యాక్ లో లూసియా కార్ డిక్కీ నుంచి ఒక లగేజ్ ని తీసుకుని ఇంట్లోకి ఎంటర్ అవుతుంది. ఇంట్లోకి వెళ్తే అక్కడ ఒక పర్సన్ చనిపోయి ఉన్నాడు. లూసియా వాల్ దగ్గర ఒక ఫ్యామిలీ ఫోటోను చూసి దాన్ని అక్కడే పెట్టేసి ఇంటిపైకి వెళ్లి ఒక రూమ్ లోకి ఎంటర్ అవుతుంది. ఆ రూమ్ లో ఒక బేబీ క్రాడల్ మీద పడుకుని ఎంతో రక్తంతో బాగా ఇంజూర్ అయిపోయి ఏడుస్తూ కనిపిస్తుంది. అది చూసి లూసియా భయపడి అక్కడ ఉన్నటువంటి విండో కర్టెన్స్ ని ఓపెన్ చేయగానే ఆ బేబీ డెడ్ బాడీ మొత్తం కూడా బ్రేక్ అయిపోయి బ్లడ్ అనేది బయటకు వచ్చేస్తుంది. సో అక్కడనే ఆ బేబీ చనిపోతుంది. అది చేసిన తర్వాత లూసియా బాగా బాధపడుతుంది. అయితే లూసియా ఇక్కడికి ఎందుకు వచ్చిందంటే వాళ్ళ నాన్న విక్టర్ ఒక ఫ్యామిలీని మర్డర్ చేశాడు. ఆ క్రైమ్ సీన్ లో ఎవిడెన్స్ అనేది లేకుండా చేయడానికి అక్కడికి వెళ్ళి ఉంటుంది. మరోవైపు ఇంట్లో అడ్రియన్ హెడ్ ఫోన్స్ ని పెట్టుకుని సాంగ్స్ వింటున్నాడు, కానీ రికార్డర్ లో బ్యాటరీ అనేది అయిపోయింది. అందుకే దాన్ని తీసేస్తాడు. అప్పుడే అతనికి కొన్ని విస్పర్స్ వినిపిస్తున్నాయి. షాకింగ్ గా ఈ విస్పరింగ్ సౌండ్ అనేది పైన ఒక రూమ్ లో నుంచి వస్తుంది. అక్కడ లూసియా యొక్క డాడ్ ఒక చెక్కని స్క్రాచ్ చేస్తూ విస్పర్ చేస్తున్నాడు. అతను చైన్స్ తో కట్టేసి ఉన్నాడు. ఇక ఇంటికి వచ్చినటువంటి లూసియాకి తన తమ్ముడు అడ్రియన్ కనిపించకపోవడంతో వెంటనే తన తమ్ముని వెతుకుతుంది. ఫైనల్ గా లూసియా అడ్రియన్ ని బాత్ టబ్ లో ఉండి ఆ పిల్లడి యొక్క మొహం అనేది మొత్తం కూడా ఒక ప్లాస్టిక్ కవర్ లో చుట్టేసుకుని చనిపోవడానికి రెడీగా ఉంటాడు. ఇక వెంటనే లూసియా తన బ్రదర్ ని కాపాడేసి తన ఫాదర్ దగ్గరికి వెళ్లి తమ్ముడు చనిపోయే స్టేజ్ లో ఉండే నువ్వు వానితో విస్పరింగ్ చేస్తూ ఎందుకు మాట్లాడాలని ట్రై చేశావు, కొంచెంలో చనిపోయేవాడు తెలుసా అని తన ఫాదర్ ని క్వశ్చన్ చేస్తుంది. దానికి ఫాదర్ నేను వాడిని ఫ్రీ చేద్దామని అనుకున్నా అని రిప్లై ఇస్తే లూసియా అంటుంది మరి ఇప్పుడు ఇలా ఎందుకు చేస్తున్నావు అని కూతురు అడిగితే ఎందుకంటే నువ్వు అలసిపోయావు, ఫ్యూచర్ లో నన్ను వదిలేసి వెళ్లిపోతావు, కానీ వాడిని అలాగ కాదు కదా, ఇప్పుడు వాడు రెడీ ఉన్నాడు. నేను ఎప్పుడైనా నీతో విస్పరింగ్ చేయడానికి ట్రై చేశానా? లేదు కదా, ఎందుకంటే నీలో ఆ గిఫ్ట్ అనేది లేదు, వాడికుంది, అందుకే చేశా. నాకు మా నాన్నకి మా తాతకు ఉన్నట్టుగానే వానికి కూడా ఆ గిఫ్ట్ ఉంది. ఇప్పుడు కాకపోతే ఎప్పుడైనా 50 ఏళ్ల తర్వాత కూడా డెఫినెట్ గా వాడు కూడా మాలాగే చావాల్సిందే. మేబీ ఇప్పుడే ఈ క్షణమే చనిపోవచ్చు. వాడిలో ఉన్నటువంటి థింగ్ అనేది బయటకు రావడానికి ఇదే కరెక్ట్ టైం. చిన్నోడు నీలా కాదు, వాడు తప్పకుండా బ్రేక్ అయిపోయి ఫ్రీ అవ్వాల్సిందే అని రిప్లై ఇస్తాడు. అది విని లూసియా అడ్రియన్ నీలాగా అవ్వకూడదని రిప్లై ఇచ్చేసి సన్లైట్ వచ్చేలా చేసి అక్కడ నుంచి వెళ్లిపోతుంది. సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం గమనిస్తే ఆ సన్లైట్ అనేది ఓపెన్ చేసినప్పుడు వాళ్ళ ఫాదర్ విక్టర్ అక్కడ నుంచి కొంచెం పక్కకి తప్పుకుంటాడు. ఇప్పుడు సీన్ కట్ చేస్తే ప్రెసెంట్ లో లూసియా ఆ కిడ్నాపర్ ని క్యాప్చర్ చేసేసి అతని దగ్గర ఉన్నటువంటి వెపన్ ని తీసుకుంటుంది. అంతలో బయట డోర్ నుంచి ఒక సౌండ్ వస్తుంది. డోర్ ఓపెన్ చేస్తే ఫ్రెండ్స్ ఇక్కడ ఒక షాకింగ్ ట్విస్ట్ ఉంటుంది. అడ్రియన్ ఆ ఇద్దరు కిడ్నాపర్స్ ని చంపేసి తిరిగి బ్రతికొస్తాడు. ఎస్ ఫ్రెండ్స్, అడ్రియన్ తిరిగి బ్రతికాడు. ఆ పిల్లాన్ని ఫారెస్ట్ లో ఎత్తుకొస్తుంటే తిరిగి బ్రతికాడు. ఇదేలా పాసిబుల్ అంటే మనకు తొందరలోనే అది తెలుస్తుంది. ఇప్పుడు వెంటనే లూసియా తన బ్రదర్ దగ్గరికి వెళ్లి హగ్ చేసుకుని నీకేం కాలేదు కదా, నన్ను క్షమించు, నీకేమైనా చేసారా అని తలకైనటువంటి గాయాన్ని చూసి వెంటనే బాత్ టబ్ లో కూర్చోబెట్టి స్నానం చేయిస్తుంది. స్నానం చేస్తున్నప్పుడు బాగా దగ్గుతూ ఉంటాడు. అప్పుడు లూసియా తన తమ్ముడితో నువ్వు వాళ్ళ రక్తాన్ని డ్రింక్ చేసావా అని అడిగితే దానికి నాకేం తెలియదని అంటాడు. ఇక అప్పుడే ఈ పిల్లాడికి సరౌండింగ్స్ లో ఉన్నటువంటి ప్రతి చిన్న సౌండ్ కూడా వినపడుతుంది. ఇక లూసియా అడ్రియన్ చనిపోతున్నటువంటి ఆ కిడ్నాపర్ దగ్గరికి తీసుకెళ్లి భయపడకుండా నా దగ్గర రా, నువ్వు ఇప్పుడు హార్ట్ బీట్ అనేది అలాగే కొట్టుకుంటూ ఉండగానే రక్తాన్ని డ్రింక్ చేయాలి. ఇదే నీ మొదటి రాత్రి కాబట్టి వెంటనే సూర్యోదయం కాకముందే బ్లడ్ ని డ్రింక్ చేయాలి. నేను నిన్ను హేట్ చేయను, నువ్వు డాడ్ లాగా కాదు, నువ్వు కంప్లీట్ గా డిఫరెంట్, నేను నిన్ను డాడ్ లాగా అవ్వనివ్వనని తన బ్రదర్ తో అనేసి ఇంటి బయటకు తీసుకెళ్లి నువ్వు వాళ్ళందరినీ చంపేశావు కదా, నేను చెప్పేది కేర్ఫుల్ గా విను, నువ్వు వాళ్ళని కొరికేటప్పుడు ఊపిరి ఆగిపోయేంత వరకు అలానే కొరికి బ్లడ్ ని తాగుతూ చంపేయాలి. కానీ వాళ్ళ పర్ల్స్ ని ఆగేంత వరకు కొరకకుండా వదిలేస్తే మాత్రం వాళ్ళు మనుషుల కంటే శక్తివంతులుగా తయారైపోయి ఒక మాన్స్టర్ లాగా మారతారు. వాటికి ఎలాంటి ఆత్మ ఉండదు, చావనేది అస్సలు ఉండదు. అవి అలాగే ఒంటరిగా తిరుగుతూ పవర్ఫుల్ గా మారతాయని వాటిని అబామినేషన్ అంటారని అడ్రియన్ తో చెప్తుంది. అయితే ఇదంతా చెప్తున్న టైంలో ఒక పర్సన్ కంప్లీట్ గా ఒక మాన్స్టర్ గా మారిపోయి ఫారెస్ట్ లో తిరుగుతూ తన గోళ్ళని తింటూ భయంకరంగా మారతాడు. అంటే ఫ్లాష్ బ్యాక్ లో లూసియా తన ఫాదర్ చేసినటువంటి ఒక మర్డర్ కి సంబంధించిన ఎవిడెన్స్ ని క్లియర్ చేయడానికి వెళ్ళినప్పుడు ఒక చిన్న బేబీ కంప్లీట్ గా చనిపోలేదు. నిజానికి విక్టర్ ఒక వ్యాంపైర్. అయితే ఆ పిల్లాటిని బైట్ చేసిన తర్వాత ఆ బేబీని ప్రాణం పోయేంత వరకు సరిగ్గా కొరికి చంపలేదు. అంతేకాదు లూసియా ఆ బేబీని సన్లైట్ కి సరిగ్గా ఎక్స్పోజ్ చేయలేదు కాబట్టి బహుశా అదే పిల్లాడు ఇప్పుడు ఇలా మాన్స్టర్ అయిపోయి ఫారెస్ట్ లో తిరుగుతున్నాడు. సో అందుకే ఇక్కడ రిజల్ట్ అనేది ఫియర్ఫుల్ గా ఉంటుంది. ఇక సిబ్లింగ్స్ ఇద్దరు కూడా లోపలికి వెళ్లి చూస్తే అక్కడ వాళ్ళు క్యాప్చర్ చేసినటువంటి
ఆ కిడ్నాపర్ చనిపోయాడు, అందుకే అక్కడ ఉండే డేంజర్ అని చెప్పేసి వెంటనే లూసియా తన బ్రదర్ ని తీసుకుని కారులో ఎస్కేప్ అవ్వాలని చూస్తే కార్ అనేది స్టార్ట్ అవ్వదు. అంతలో అక్కడికి రిమైనింగ్ కిడ్నాపర్స్ వచ్చేసి అంతా చెక్ చేస్తారు. ఒకడైతే వాళ్ళు ఉన్నటువంటి కార్ని చెక్ చేయడానికి లైట్ వేస్తూ ఉంటాడు. కానీ అప్పుడే ఇంట్లో నుంచి ఒక సాంగ్ అనేది లౌడ్ గా వినిపించడంతో డైరెక్ట్ గా లోపలికి వెళ్తారు. అయితే అడ్రిన్ ఇక్కడ వాళ్ళ అటెన్షన్ ని మళ్లించడానికి తన దగ్గర ఉన్నటువంటి సాంగ్ డివైస్ తో అలా చేసి ఉంటాడు. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ అడ్రిన్ సన్ రైజ్ అయ్యే లోపు బ్లడ్ ని కనుక డ్రింక్ చేయకపోతే కంప్లీట్ గా తన థింకింగ్ ఎబిలిటీస్ ని మొత్తం కోల్పోయి ఒక మాన్స్టర్ లాగా మారిపోతాడు. సో ఇక్కడ కిడ్నాపర్స్ నుంచి ఎస్కేప్ అవ్వాలి. అడ్రిన్ కి ఇంకా తన కంప్లీట్ పవర్ ని ఎలా యూజ్ చేయాలో తెలియదు. అడ్రిన్ ఫారెస్ట్ లోకి వెళ్ళడానికి భయపడతాడు, ఎందుకంటే ఆ మాన్స్టర్ సౌండ్ అనేది నాకు వినిపిస్తుందని, అది ఇక్కడే తిరుగుతుందని తన సిస్టర్ తో చెప్తాడు. అయినా సరే వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళక తప్పదు కాబట్టి లూసియా తన బ్రదర్ ని తీసుకుని వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోతుంది. అయితే మనకు తెలుసు కదా, ఇంతకు ముందు లూసియా తన ఇంట్లోకి దొంగలు పడ్డారని పోలీసులకు కాల్ చేసి అడ్రస్ కరెక్ట్ చెప్పేలోపు కాల్ కట్ అయింది కదా. ఇప్పుడు ఆ ఎమర్జెన్సీ అనేది ఎక్కడి నుంచి వచ్చిందో వెతుకుతూ ఫైనల్ గా ఒక పోలీస్ కార్ లూసియా ఇల్లున్నటువంటి వైపు వెళ్తూ ఉంటారు. కార్ లో ఇద్దరు పోలీస్ పర్సన్స్ ఉన్నారు. వాళ్ళకి రోడ్ ముందల ఒక వ్యక్తి స్లోగా నడుచుకుంటూ వెళ్తున్నాడు. పోలీసులు అనుకుంటారు ఈ మధ్య తాగుబోతుల గోల ఎక్కువైంది కదా, వీడెవడు అర్ధరాత్రి కూడా తాగేసి దారికి అడ్డు వస్తున్నాడు, ఇంత రాత్రి ఎక్కడికి వెళ్తాడు, మనం వానికి లిఫ్ట్ ఇచ్చేసి ఇంటి వరకు తీసుకెళ్దామని అనుకుంటారు. అందుకే అతన్ని చూసి వస్తానని ఒక మేల్ పోలీస్ ఆఫీసర్ బయటకెళ్లి అతన్ని పిలుస్తాడు. కానీ అక్కడ ఉంది ఒక నార్మల్ వ్యక్తి కాదు, ఒక నార్మల్ సంభాషణ మాత్రం జరగలేదు, పూర్తిగా రక్తపాతమే జరిగిపోతుంది. నిజానికి అక్కడ ఉంది ఫారెస్ట్ లో తిరుగుతున్నటువంటి మాన్స్టర్. చూస్తుండగానే ఇద్దరు పోలీసుల యొక్క రక్తాన్ని దాగేసి వాళ్ళని అక్కడిని దారుణంగా చంపేస్తాడు. మరోవైపు ఫారెస్ట్ లో తిరుగుతూ కిడ్నాపర్స్ నుంచి తప్పించుకుని సిబ్లింగ్స్ ఇద్దరు కూడా ఈ పోలీస్ కార్ దగ్గరకు వచ్చేస్తారు. లూసియా అడ్రిన్ ని కార్ వెనకాల కూర్చోబెట్టి అక్కడ ముందు పడినటువంటి గన్స్ అండ్ వెపన్స్ ని తీసుకుని తన బ్రదర్ తో మార్నింగ్ వస్తుంది. వెంటనే మనం ఇక్కడ నుంచి వెళ్ళాలి అనే లోపు అదే ప్లేస్ కి ఒక కిడ్నాపర్ వచ్చి అంతా చెక్ చేస్తున్నాడు. అది చూసి లూసీ అలర్ట్ అయిపోయి తన బ్రదర్ తో నువ్వు ఇప్పుడు విస్పర్ చేసి అతని మైండ్ లోకి వెళ్లి ఇదంతా చేసేది ఆపాలి, నువ్వు దీన్ని చేయగలవని ఎంకరేజ్ చేస్తుంది. సరే అని అడ్రిన్ ఆ కిడ్నాపర్ యొక్క మైండ్ ని ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళ మీద అటాక్ చేయకుండా ఆపడానికి విస్పర్ చేస్తూ చేతితో స్క్రాచ్ చేస్తూ ఉంటాడు. అంతలో ఆ కిడ్నాపర్ కి ఎఫెక్ట్ అనేది ఇవ్వడం స్టార్ట్ అవ్వడంతో వెపన్ కిందికి పెట్టేసి అక్కడ కనిపించకుండా పోతాడు. అయితే ఇదంతా చేస్తుంటే అడ్రిన్ హెడ్ నుంచి బ్లడ్ అనేది గారుతూ ఉంటుంది. ఇక లూసియా అంటుంది నువ్వు ఇది చేసేసావు, కూల్ అవ్వమని అంటుంది. కానీ అడ్రిన్ సారీ చెప్తాడు. అంటే ఇక్కడ విస్పరింగ్ అనేది సరిగ్గా చేయలేదు అండ్ వర్క్ కూడా కాలేదు కాబట్టి ఆ కిడ్నాపర్ పై ఎలాంటి ఎఫెక్ట్ పడలేదు. అతను వెంటనే బ్యాక్ సైడ్ నుంచి వచ్చేసి వాళ్ళిద్దరిని కూడా క్యాప్చర్ చేస్తాడు. ఫ్లాష్ బ్యాక్ లో మనకు లూసియా అడ్రిన్ ఇద్దరు కూడా తమ ఫాదర్ ని విడిచిపెట్టి వెళ్ళడానికి రెడీ అయ్యే సీన్ ను చూస్తాం. ఫాదర్ అంటాడు చూస్తుంటే ఇది ఫేర్వెల్ లాగుంది, నువ్వు అడ్రిన్ ని ప్రొటెక్ట్ చేసినట్టు లేదు, నిజానికి వాడు నీకు కావాలి, నిన్ను నువ్వు కాపాడుకోలేక వాడిని తీసుకెళ్తున్నావని ఫాదర్ అంటాడు. ఇక ప్రజెంట్ కి వస్తే క్యాప్చర్ చేసినటువంటి ఆ కిడ్నాపర్ లూసియాతో ఆమెకి ఎవరు హెల్ప్ చేశారు, మా 4 పార్ట్నర్స్ ని చంపడం ఎలా పాసిబుల్ అయింది, నీకు తెలుసా నువ్వు తీసినటువంటి ఆ వీడియోని అమ్మేస్తే బాగా డబ్బులు వస్తాయి కదా, చెప్పు నీకు ఎవరు హెల్ప్ చేస్తున్నారని అడిగితే దానికి లూసియా అంటుంది ఒక ఫియర్ఫుల్ క్రియేచర్ అనేది వస్తుందని రిప్లై ఇస్తుంది. ఇక తన అక్కడి నుంచి వెళ్లే ముందు ఒక వీడియోని చూపిస్తాడు. అందులో మన మూవీ స్టార్టింగ్ లో ఒక కిడ్నాప్ అయినటువంటి అమ్మాయిని రికార్డ్ చేస్తున్నారు. ఆమె ఎంతో భయంతో ఉంది. అంతలో ఒకడు మాస్క్ పెట్టుకొని వచ్చేసి ఆ అమ్మాయిని బాగా కొట్టేసి వాయిలెంట్ గా చంపేసి ఒక ప్లాస్టిక్ కవర్ లో చుట్టేసి బాడీని డిస్పోజ్ చేస్తారు. అంటే ఇప్పుడు లూసియాకి కూడా అదే పరిస్థితి జరగబోతుంది. ఇక ఈ క్రిమినల్ స్నఫ్ గ్యాంగ్ అంతా కూడా వీడియో రికార్డింగ్ సెటప్ ని రెడీ చేస్తూ యాజ్ ఇట్ ఈస్ గా వాళ్ళు రెగ్యులర్ గా రికార్డ్ చేసే కార్యక్రమాన్ని రెడీ చేస్తుంటారు. ఇక లూసియా అక్కడే పడున్నటువంటి అడ్రిన్ ని లేపడానికి ట్రై చేస్తుంది. కానీ ట్రై చేసినా వర్క్ అవ్వదు. అప్పుడే లూసియా దగ్గరికి జాక్సన్ వస్తుంది. తన దగ్గర తీసుకుని తన బ్లడ్ ను ఒక క్లాత్ కంటించి తన మెడలో వేసి ఒక రిఫ్లెక్టివ్ ఆబ్జెక్ట్ తో బయట నుంచి వచ్చేటువంటి సన్లైట్ యొక్క రిఫ్లెక్షన్ అనేది కింద పడేలా చేసి జాక్సన్ దాన్ని వెతుక్కుంటూ వెళ్లేలా చేసి చివరికి ఆ రిఫ్లెక్షన్ ని అడ్రిన్ సైడ్ కి వెళ్లేలా చేయడానికి ట్రై చేస్తుంది. అంటే లూసియా ఇక్కడ ఒక రకంగా అడ్రిన్ ని కాన్షియస్ లోకి తేయడానికి ట్రై చేస్తుంది. ఇకపోతే క్యాట్ అనేది ఆ రిఫ్లెక్షన్ ను ట్రాక్ చేసుకుంటూ వెళ్తుంది. అయితే అడ్రిన్ దగ్గరికి మాత్రం వెళ్ళదు. కానీ ఆ క్యాట్ అనేది అడ్రిన్ దగ్గరికి వెళ్లే లోపే ఆ కిడ్నాపర్స్ వచ్చేసి ఆమెని రికార్డ్ చేసి చంపడానికి అక్కడ నుంచి తీసుకెళ్లిపోతారు. ఇక లోపల రూమ్ లో రికార్డింగ్ అంతా రన్ అవుతూ లూసియాని చంపే స్టేజ్ కి వచ్చే టైంలో అడ్రిన్ దగ్గరికి జాక్సన్ వచ్చేయడంతో అడ్రిన్ లేచి విస్పరింగ్ చేసి వాళ్ళందరిపై ఎఫెక్ట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. దీంతో అక్కడ ఉన్నటువంటి అందరు కూడా తమలో తాము కొట్టుకుని చనిపోతారు. ఫైనల్ గా అడ్రిన్ తన సిస్టర్ ను విడిపించి ఇద్దరు కూడా అక్కడ నుంచి బయటపడడానికి రెడీ అవుతారు. అయితే నువ్వు ఇలాగే రావద్దని, బయట సన్లైట్ ఉందని, నేను వ్యాన్ ని తీసుకొస్తాను
వస్తానని తన బ్రదర్ తో చెప్పేసి లోపలే ఉండమని చెప్పేసి బ్యాండ్ స్టార్ట్ చేసి తన బ్రదర్ ని పిలుస్తుంది. కానీ అడ్రిన్ రాడు, ఎందుకంటే డోర్ ఆటోమేటిక్ గా క్లోజ్ అవుతుంది. అక్కడ పెద్ద ఎంట్రన్స్ పైన అదే ఫారెస్ట్ లో తిరుగుతున్నటువంటి మాన్స్టర్ ఉంది. దాన్ని చూసి భయపడి అడ్రిన్ విస్పరింగ్ చేయలేక పారిపోతాడు. మరోవైపు బయటున్న లూసియా వ్యాన్ దిగేసి అడ్రిన్ కోసం తిరిగి లోపలికి వెళ్దామంటే డోర్ అనేది ఓపెన్ అవ్వదు. ఇక లోపల అడ్రిన్ పారిపోయి ఒక చిన్న కంటైనర్ లాంటి ప్లేస్ లో దాక్కుంటాడు. ఈ పిల్లాడు ఎలాంటి సౌండ్ చేయడు. కానీ అంతలో ఆ మాన్స్టర్ వచ్చేసి ఒక పెద్ద రాడ్ ని ఆ కంటైనర్ బయట నుంచి లోపలికి నొక్కేసి అడ్రిన్ ని చంపైపోతున్నటువంటి టైంలో అక్కడికి లూసియా వచ్చేసి అతని యొక్క దారిని మళ్లిస్తుంది. అయితే ఆ మాన్స్టర్ వెంటనే లూసియా పైకి వెళ్లి అటాక్ చేసి బాగా హర్ట్ చేస్తూ ఉంటాడు. ఇదంతా లోపల నుంచి ఏం చేయలేక అడ్రిన్ అలాగే చూస్తూ ఏడుస్తూ ఉంటాడు. ఇప్పుడు లూసియా ఆ మాన్స్టర్ చేతిలో చనిపోతుందన్నటువంటి టైంలో అక్కడికి ఎవరో వచ్చేసి ఆ మాన్స్టర్ ని 2 ముక్కలుగా చేసేస్తాడు. ఫ్రెండ్స్, ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్ ఉంది. అక్కడికి వచ్చింది ఎవరో కాదు, లూసియా నాన్న విక్టర్ వచ్చుంటాడు. ఇక ఫ్యామిలీ అంతా హ్యాపీ అవుతారు. కానీ ఎందుకో లూసియా వాళ్ళని దూరం చేసి ఒక గేట్ లోపల ఉండేసి తనని తాను లాక్ చేస్తుంది. ఎందుకంటే ఆ మాన్స్టర్ లూసియా స్టమక్ పై బైట్ చేశాడు. అంటే ఆమె చనిపోతే అందరికీ డేంజర్ అయిపోయి మాన్స్టర్ గా మారుతుంది. అందుకే ఫైనల్ గా తన బ్రదర్ అండ్ ఫాదర్ కి గుడ్ బై చెప్పి లూసియా తనపై సన్లైట్ పడేలా చేసుకుంటుంది. అంటే ఇక్కడ లూసియా లైఫ్ అనేది ఖతమవుతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు స్టోరీలో ఏం జరిగిందని చూస్తే లూసియా స్టార్టింగ్ లో తన ఫాదర్ విక్టర్ చేసినటువంటి క్రైమ్ సీన్ ను ఎవిడెన్స్ లేకుండా క్లీన్ చేస్తుంది. నిజానికి మనం అనుకున్నాం కదా అక్కడ కేవలం రాబరీ మాత్రమే జరిగిందని అనుకుంటాం. కానీ అక్కడ క్లియర్ గా వ్యాంపైర్ అయినటువంటి విక్టర్ అక్కడ బ్లడ్ బాత్ చేసేసి రాబరీ చేయడమే కాకుండా వాళ్ళ రక్తాన్ని కూడా తాగుతాడు. ఇక్కడ విక్టర్ ఒక పవర్ఫుల్ వ్యాంపైర్ కాబట్టి బ్లడ్ ని డ్రింక్ చేస్తేనే అతను బ్రతుకుతాడు, లేకపోతే మాన్స్టర్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి కంటిన్యూస్ బ్లడ్ అనేది కావాలి. విక్టర్ యొక్క అబ్యూజివ్ నేచర్ ను చూసి తట్టుకోలేక ఇక లూసియా కూడా తన బ్రదర్ అయినటువంటి అడ్రిన్ ను కాపాడడానికి వెంటనే వాళ్ళ ఫాదర్ నుంచి దూరంగా వాళ్ళ అమ్మ యొక్క ఒక గ్రీనరీ మాన్సన్ హౌస్ లోకి వెళ్లి అక్కడ ఒక నార్మల్ లైఫ్ ని లీడ్ చేయాలని అనుకుంటారు. కానీ వీళ్ళు ఉండేటువంటి లస్టింగ్ ఫారెస్ట్ ఏరియాలో టీనేజర్స్ అందరూ కూడా కనిపించకుండా పోతూ ఉంటారు. ఇక్కడ మనకు అడ్రిన్ కు ఉన్నటువంటి ఒక విస్పరింగ్ గిఫ్ట్ గురించి మాట్లాడితే అడ్రిన్ ఫ్యామిలీలో జనరేషన్ వైస్ గా ఒక గిఫ్ట్ ఉంది. అది వాళ్ళ నాన్నకి, తాతకి, ముత్తాతల దగ్గర నుంచి అడ్రిన్ దాకా పాస్ అవుతూ వస్తుంది. ఈ గిఫ్ట్ యొక్క మెయిన్ థింగ్ వచ్చేసి విక్టర్ ఫ్యామిలీలో జనరేషన్ వైస్ నుంచి ఏదో ఒక రకంగా ఈ గిఫ్ట్ అనేది జనరేట్ అయింది. అయితే ప్రతి వ్యక్తి తన జీవితంలో ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైం లో చనిపోతాడు, రైట్? కానీ ఈ గిఫ్ట్ వల్ల అది రివర్స్ అవుతుంది. మీన్స్ చనిపోయినా కూడా తిరిగి బ్రతకచ్చు. ఎలా అంటే ఎవరి దగ్గర అయితే ఈ గిఫ్ట్ ఉందో, అంటే ఈ మూవీలో విక్టర్ కి వ్యాంపైర్ పవర్ ఉంది కదా, సో అందుకే తన కొడుకైనటువంటి అడ్రియన్ కి ఆ గిఫ్ట్ ఉంది కాబట్టి తన కొడుకులో ఆ పవర్ ను అడ్రియన్ లోపల నుంచి అవేకెన్ చేయడానికి ఇక్కడ విక్టర్ విస్పర్ చేస్తూ స్క్రాచింగ్ చేసి తన కొడుకు యొక్క మైండ్ ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు. విక్టర్ అనుకునేది ఏంటంటే ప్రతి వ్యక్తి లైఫ్ లో ఏదో ఒక టైంలో చనిపోతాడు. కానీ తన కొడుకైనటువంటి అడ్రియన్ కి ఆ విస్పరింగ్ గిఫ్ట్ ఉంది కాబట్టి అడ్రియన్ ని వెంటనే చంపేస్తే ఆ పిల్లాడి లోపల ఉన్నటువంటి ఆ గిఫ్ట్ ని అవేకెన్ చేసినా చేయకపోయినా అడ్రియన్ మళ్ళీ తిరిగి బ్రతికేసి విక్టర్ లాగా ఒక వ్యాంపర్ లాగా అయిపోయి ఫుల్ పవర్ వచ్చేసి థింకింగ్ ఎబిలిటీస్ రావాలని కోరుకుంటాడు. ఒకవేళ అడ్రియన్ ఈ పవర్ ను తన లైఫ్ టైం లో రియలైజ్ అవ్వకుండా నేచురల్ డెత్ వచ్చినా సరే తిరిగి మళ్ళీ బ్రతుకుతాడు. మీన్స్ విక్టర్ లాగా ఒక ఇమ్మోర్టల్ వ్యాంపర్ గా అవుతాడు. అయితే ఇది జరగాలంటే సన్ రైజ్ అయ్యేలోపు పెద్ద మొత్తంలో రక్తాన్ని తాగితేనే వ్యాంపైర్ అవుతాడు, లేకపోతే అబామినేషన్ అవ్వడం పక్క, అంటే మాన్స్టర్ గా మారిపోతాడు. సో ఒక రకంగా ఇక్కడ ఫాదర్ విక్టర్ తన కొడుక్కి హెల్ప్ చేస్తున్నాడు. అందుకే మనకు ఫ్లాష్ బ్యాక్ లో విక్టర్ తన కొడుకుతో విస్పరింగ్ ద్వారా మాట్లాడడానికి ట్రై చేస్తూ దాన్ని అవేకెన్ చేయాలని చూస్తూ ఉంటాడు. ఒకనొక టైంలో తన కొడుకుని చంపడానికి ట్రై చేస్తున్న టైంలో అడ్రియన్ మొహం మొత్తం కూడా ప్లాస్టిక్ కవర్ తో నిండేసి బాత్రూమ్ దగ్గర చోక్ అవుతూ కనిపిస్తాడు. అయితే విక్టర్ ఎందుకు ఇలా చేశాడంటే అడ్రియన్ ఇప్పుడు కాకపోతే ఎప్పుడైనా చావాల్సిందే. అడ్రియన్ నార్మల్ గా చనిపోయినా మళ్ళీ బ్రతుకుతాడు. ఒకవేళ బ్రతికిన తర్వాత బ్లడ్ అనేది తాగకపోతే మాన్స్టర్ అవుతాడు. కాబట్టి ఆ చనిపోయిందేదో ఎప్పుడో చనిపోయే దానికంటే ఇప్పుడే తొందరగా చేస్తే బెటర్ అని విక్టర్ తన కొడుకుని ఈ శాపం లేదా గిఫ్ట్ నుంచి ఫ్రీ చేయాలని చూస్తాడు. మరేమో లూసియా మాత్రం దీనికి కంప్లీట్ గా డిఫరెంట్. ఆమెకు ఇలాంటి గిఫ్ట్ లేదు. దీన్ని ఆమె ఒక గిఫ్ట్ కాకుండా శాపంగా భావిస్తుంది. ఎందుకంటే నా తమ్ముడు కూడా నాన్నలాగా పూర్తిగా వ్యాంపైర్ లాగా మారితే మనుషుల రక్తాన్ని తాగాల్సి ఉంటుంది. ఒకవేళ బ్లడ్ ని కనుక డ్రింక్ చేయకపోతే అబామినేషన్ గా మారే ఛాన్స్ ఉంది. అందుకే ఇక్కడ లూసియా అడ్రియన్ కి ఒక ఫుల్ వాయిలెన్స్ అండ్ అబ్యూజివ్ పర్సన్ గా మారకూడదని ఒక నార్మల్ లైఫ్ ను లీడ్ చేయాలని వాళ్ళ ఫాదర్ ను అక్కడే వదిలేసి తన బ్రదర్ ని తీసుకుని ఫారెస్ట్ లోకి పారిపోతుంది. మనకు మూవీలో లూసియా తన తమ్ముడికి చూపించినటువంటి కేరింగ్ అనేది ఎంతో బ్యూటిఫుల్ గా ఉంటుంది. అది ఏ మాత్రం అమ్మ ప్రేమకి తగ్గదు. తమ్ముడిని మొత్తం కూడా అమ్మలాగా పెంచాలనుకుంటుంది. తన ఫాదర్ కు ఉన్నటువంటి ఆ అబ్యూజివ్ నేచర్ అనేది తన తమ్ముడికి రాకూడదని ఒక నార్మల్ లైఫ్ ని లీడ్ చేయాలని ఈ మ్యాన్షన్ లోకి తీసుకొస్తుంది. ఇప్పటి వరకు వాళ్ళు అరౌండ్
అక్కడ 7 to 8 ప్లేసెస్ వరకు వాళ్ళ హోమ్ ని చేంజ్ చేస్తూ వస్తున్నారు. కానీ ఈ మ్యాన్షన్ లోకి వస్తే ఒక బ్యూటిఫుల్ లైఫ్ ఉంటుందని లూసియా అనుకుంది. కానీ డెస్టినీ అనేది కంప్లీట్ గా డిఫరెంట్ గా మారిపోయింది. ఇకపోతే ఫారెస్ట్ లో అడ్రిన్ ఎలా బ్రతికాడంటే మనకు తెలుసు కదా, అతని బ్లడ్ లో ఆ సూపర్ న్యాచురల్ కర్స్ అనేది ఉంది. అతని చంపిన మళ్ళీ తిరిగి బ్రతికొస్తాడు. అందుకే గన్ పెట్టి కాల్చినా చనిపోలేదు. అయితే ఈ పిల్లాడికి స్క్రాచ్ చేస్తూ విస్పర్ చేస్తూ ఎదుటి వ్యక్తి యొక్క మైండ్ ను ఇన్ఫ్లుయెన్స్ చేయడం వచ్చాక డైరెక్ట్ గా తన సిస్టర్ ని ఆ స్నఫ్ గ్యాంగ్ నుంచి కాపాడతాడు. ఫైనల్ సీన్ లో విక్టర్ కి తన పిల్లలు ఆపదలో ఉన్నారని ఎలా తెలిసిందంటే, విక్టర్ వ్యాంపైర్ కదా, చుట్టూ ఉన్నటువంటి అన్నిటిని కూడా సెన్స్ చేయగలుగుతాడు. తన కిడ్స్ డేంజర్ లో ఉన్నారని గ్రహించి ఇంకా ఆ మాన్స్టర్ యొక్క ప్రజెన్స్ అని ఉందని తెలుసుకున్నాక క్రిమినల్ గ్యాంగ్ ఇంటి దగ్గరికి వచ్చేస్తాడు. ఫైనల్ సీన్ లో లూసియా ముందు ఫర్ ద ఫస్ట్ టైం తన బ్రదర్ 6 months తర్వాత మాట్లాడడం చూసాం. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే అడ్రియన్ మొత్తానికి మూగవాడు కాదు. ఎందుకంటే తను కావాలని సైలెన్స్ ని యూజ్ చేసి తనకున్నటువంటి సూపర్ న్యాచురల్ ఎబిలిటీస్ ని కంట్రోల్ చేస్తూ అది అడ్రియన్ ని టేక్ ఓవర్ చేయకుండా సప్రెస్ చేసేలా లూసియా తన బ్రదర్ ని ఎప్పుడు కూడా హెడ్ ఫోన్స్ ని యూజ్ చేయమని చెప్పుంటుంది. కానీ ఎప్పుడైతే ఈ స్నఫ్ గ్యాంగ్ ఎదురుపడి పాయింట్ గన్ పెట్టేసి కాల్చినప్పుడు తన ఎబిలిటీస్ ని స్లోగా రియలైజ్ అవుతాడు. అంటే వ్యాంపైర్ అయిపోయి కంప్లీట్ విస్పరింగ్ ఎబిలిటీస్ వస్తాయి. మూవీలో ఇంకొక క్రిమినల్ సిండికేట్ ఉంది కదా, వీళ్ళు జనరల్ గా చేసే పని ఏంటంటే టీనేజ్ అమ్మాయిని కిడ్నాప్ చేసి రేప్ అబ్యూజ్ చేస్తూ బాగా హర్ట్ చేసి ఎంటర్టైన్మెంట్ కోసం ఆ వీడియోస్ ని రికార్డ్ చేసి ఆ టేప్ లని కొన్ని కోట్లలో అమ్మేస్తారు. ఈ స్నఫ్ గ్యాంగ్ క్యాట్ కున్నటువంటి ఆ రికార్డింగ్ కెమెరాని చూసి ఇద్దరు సిబ్లింగ్స్ కూడా చంపాలని చూశారు. సో స్టోరీలో ఈ శాపంతో పాటు క్రిమినల్ సిండికేట్ ని కంబైన్ చేసి మూవీని తీశారు. ఇది ది విస్పర్ మూవీ యొక్క ఎక్స్ప్లెనేషన్. ఐ హోప్ మీకు ఈ మూవీ పూర్తిగా అర్థమైందని నేను అనుకుంటున్నా. మీకు గనుక ఈ వీడియో ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే వెంటనే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. మీరు కనుక ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. సో దట్ నెక్స్ట్ ఏదైనా వీడియో అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. కాబట్టి బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.